రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ బూచ్ అపార్ట్మెంట్ లో ఆయనను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాయదుర్గం చేరుకుని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ బోజ్ అపార్ట్మెంట్ లో ఆయన ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాయదుర్గం చేరుకుని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సంపత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సంపత్. మొత్తంగా గత ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్లుగా ఆ రోజు ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, లేకపోతే చంద్రబాబు కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న రాత్రి, అది కూడా శివరాత్రి రోజే అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అంతోంది. అసలు మొత్తంగా ఏం జరిగింది, అరెస్ట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి సంపత్? హలో సంపత్, చెప్పండి. అయితే నిన్న రాత్రి చిన్నట్టు పోసాని కృష్ణమురళిని పోలీసులు ఆయన నివాసం మైహోమ్ పూజలోని రాయదుర్గంలో ఉన్నటువంటి మైహోమ్ పూజ అపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే గతంలో వైసీపీ పార్టీకి పనిచేసినప్పుడు గతంలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ లోకేష్ పై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సందర్భంగా అక్కడ నుంచి ఏదైతే మన ఆయన పోలీసులు నిన్న రాత్రి ఆయన నివాసంలో ఉంటాడు, రాయదుర్గంలోని ఆయన నివాసంలో ఉంటున్న మన మైహోమ్ పూజ అపార్ట్మెంట్ లో కూడా ఆయన అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ నుంచి ఆయనని అనంతపురం జిల్లాకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయనపై పలు కేసులు, ఎందుకంటే ఆ రోజు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే వీరపైన ఎవరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడు. అయితే ఈ సంబంధించి పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లాలో అలాగే ఓబులవారిపల్లిలో అనేక కేసులు సినిమా పరిశ్రమకు సంబంధించిన పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు రాయదుర్గం చేరుకొని పోసాని అదుపు తీసుకున్నట్టు తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంపత్.